వెల్కమ్ టు ఐఏసీ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. Yeah. First one, India's biggest aromatic garden has been inaugurated in which of these place? భారతదేశంలో అతిపెద్ద సుగంధ ఉద్యానవనం వీటిలో ఏది ఎక్కడ ప్రారంభించబడింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ నైనిటల్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నైనిటల్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియాలో భారతదేశంలోని అతిపెద్ద అరోమాటిక్ గార్డెన్ అనేది ప్రారంభం కాబోతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. సో దాదాపుగా మనకి 140 డిఫరెంట్ స్పీషియస్ తో 3 ఏకర్స్ లో దీనిని నిర్మించనున్నారు. అండ్ ఉత్తరాఖండ్ కి సంబంధించి గతంలో మనం డిస్కస్ చేసాం కూడా, క్రిప్టో గేమింగ్ గార్డెన్ అని చెప్పేసి దీన్ని ఉత్తరాఖండ్ లోనే స్టార్ట్ చేశారు. భారత్ వాటిక లాంటి వాటిని కూడా మనకి ఉత్తరాఖండ్ లోనే స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ గా ప్రస్తుతం పుష్కర్ సింగ్ ధామీ ఉన్నారు. గుర్మిత్ సింగ్ ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ గా ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. India's first manned ocean mission was officially inaugurated by Dr. Jitendra Singh in Chennai. And what is the name given to the mission? సో భారతదేశంలో మొట్టమొదటి మానవ సముద్ర మిషన్ ని డాక్టర్ జితేంద్ర సింగ్ చెన్నైలో అధికారికంగా ప్రారంభించారు. మిషన్ కి పెట్టబడిన పేరేంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి సముద్రయాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో మనకి భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఒక డిఫరెంట్ మ్యాన్డ్ అంటే మ్యాన్ లేదా క్రూతో కూడిన డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ కి సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అనేది ప్లాన్ చేసింది. చెన్నై బేస్డ్ ఆర్గనైజేషన్ ఇది. చెన్నై బేస్డ్ ఆర్గనైజేషన్ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ డీప్ సీ ప్లేన్స్ కి సంబంధించి అక్కడ ఉండే పాలీమెటాలిక్ నాడ్యూల్స్ వాటికి సంబంధించి అండ్ అక్కడ ఉన్న ఫుడ్ సిస్టమ్ కానీ యానిమల్ సిస్టమ్ కానీ వీటినన్నిటిని తెలుసుకోవడం కోసం, ఎక్స్ప్లోర్ చేయడం కోసం దాదాపుగా 6000 మీటర్ల అడుగున ఉన్న వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్ దే, వాట్ ఎవర్ ద సిస్టమ్ ఈస్ దే, సో వాటినన్నిటిని కూడా పరిశీలించడం కోసం డాక్టర్ జితేంద్ర సింగ్ రీసెంట్ గా ఈ ఇండియన్ ఓషన్ మిషన్ లేదా మ్యాన్డ్ ఓషన్ మిషన్ సముద్రయాన్ అనే దాన్ని ప్రారంభించారు. సో దానికి ఇంకొక కోడ్ కూడా ఇచ్చారు, మత్స్య 6000 అని చెప్పేసి ఆ ఆపరేషన్ కి కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వరల్డ్ ఓషన్ డే ని కూడా ఇక్కడ మీరు రివైజ్ చేసుకోవచ్చు. వరల్డ్ ఓషన్ డే వచ్చేటప్పటికి మనకి జూన్ 8న రికగ్నైజ్ చేయబడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఎం కృష్ణన్ నాయర్ పాస్డ్ అవే రీసెంట్లీ. హీ వాజ్ అ పాయినర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్. సో రీసెంట్ గా కృష్ణన్ నాయర్ అనే పర్సన్ మరణించారు. అతను ఏ రంగానికి మార్గదర్శకుడు అని అడుగుతున్నారు. మెడిసిన్ కి సంబంధించిన ఆయన ఆంక్నాలజిస్ట్ కూడా చెప్పొచ్చు ఆయన్ని. యాక్చువల్గా ఏంటంటే ఆయన క్యాన్సర్ రంగానికి సంబంధించి, క్యాన్సర్ ఫీల్డ్ కి సంబంధించి డయాగ్నోస్ చేయడం, ట్రీట్ చేయడం, సో ఇలాంటి చాలా కాంట్రిబ్యూషన్స్ చేశారు ఇండియాలో. కొన్ని సంస్థలకి ఫౌండ్ అవ్వడానికి అంటే ఫౌండేషన్ కి కూడా ఆయనే కారణమయ్యారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఒక క్యాన్సర్ అడ్వైజరీ ప్యానెల్లో కూడా వన్ ఆఫ్ ద మెంబర్ గా ఆయన వర్క్ చేయడం జరిగింది. అలాగే వరల్డ్ క్యాన్సర్ డే వచ్చేసి మనకి Feb 4th రికగ్నైజ్ చేయబడింది. సో దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ డెవలప్డ్ అండ్ ఇండిజినియస్ మెకనైజ్డ్ స్కావెంజింగ్ సిస్టమ్ ఫర్ ఇండియా. ఈ కింది వాటిలో ఏ సంస్థ భారతదేశం కోసం స్వదేశీ యాంత్రిక స్కావెంజింగ్ వ్యవస్థని అభివృద్ధి చేసింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఇండిజినియస్ మెకనైజ్డ్ స్కావెంజింగ్ సిస్టమ్ అనేది ప్రారంభించింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ట్రైన్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ట్రైన్ ఆఫ్ సౌత్రన్ రైల్వే టు రిసీవ్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్. సో మనకి సౌత్రన్ రైల్వేస్ లోని ఇంటిగ్రేటెడ్ మేనేజ్ సిస్టమ్ లో రీసెంట్ గా అండ్ ఫస్ట్ గా సర్టిఫికేషన్ పొందింది ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ డిఫరెంట్ రైల్వేస్ ని ఇవ్వడం జరిగింది. శతాబ్ది ఎక్స్ప్రెస్ కి సంబంధించిన చెన్నై టు మైసూర్, మైసూర్ టు చెన్నై ఎక్స్ప్రెస్. సో చెన్నై టు మైసూర్, మైసూర్ టు చెన్నై శతాబ్ది ఎక్స్ప్రెస్ అనేది మనకి సౌత్రన్ రైల్వేలోనే మొట్టమొదటి రైల్వేగా పేరు పొందింది. ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ తీసుకుంది. ఈ సర్టిఫికేషన్ ని క్వాలిటీ, క్వాంటిటీ, హెల్తీ అట్మాస్ఫియర్ లేకపోతే నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్ ఇలాంటి వాటి మీద బేస్ చేసుకుని ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Which city has been awarded the city with the best public transport system of Ministry of Housing and Urban Affairs? Ministry of Housing and Urban Affairs కి సంబంధించి రీసెంట్ గా జరిగిన కాన్ఫరెన్స్ లో సో 2 ప్లేసెస్ కి డిఫరెంట్ అవార్డ్స్ ని ఇచ్చారు. సో దాంట్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అవార్డు ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. దట్ ఈస్ సూరత్. సో సూరత్ కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది రాబడింది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ హూ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద బ్లాక్ సాన్ అవార్డ్ ఫర్ అ విమెన్ ఎంపవర్మెంట్ ఎట్ ద గ్రేటెస్ట్ బ్రాండ్స్ అండ్ లీడర్స్
సమిట్. సో ద గ్రేటెస్ట్ బ్రాండ్స్ అండ్ లీడర్స్ సమిట్ లో మనకి బ్లాక్ సాన్ అవార్డ్ అనేది విమెన్ ఎంపవర్మెంట్ వల్ల సో ఎవరికి లభించింది అని అడుగుతున్నారు. దట్ ఈస్ ద రేణు గుప్తా గారికి. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో రేణు గుప్తా గారికి బ్లాక్ సాన్ అవార్డ్ ఫర్ విమెన్ ఎంపవర్మెంట్ అట్ ద గ్రేటెస్ట్ బ్రాండ్స్ అండ్ లీడర్స్ సమిట్ అవార్డ్ అనేది లభించడం జరిగింది. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్. నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ కి సంబంధించి చైర్పర్సన్ గా రీసెంట్ గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అయిన అశోక్ భూషణ్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అయిన అశోక్ భూషణ్ గారు చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ గా అపాయింట్ అయ్యారు. సెక్షన్ 410 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013, కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ అనే దానికి సో ఈయన చైర్పర్సన్ గా అపాయింట్ అవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఇయర్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ బై ద యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఈ కింది వాటిలో ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ పండ్లు మరియు కూరగాయల సంవత్సరంగా ప్రారంభించింది లేదా ప్రకటించింది అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ 2021. సో ఇదే సందర్భంగా యునైటెడ్ నేషన్ యొక్క సంస్థ అయిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ రోమ్ ఇటలీలో ఉంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ సంయుక్తంగా కలిసి ఒక జాతీయ స్థాయి సదస్సుని కూడా నిర్వహించడం జరిగింది. నేషనల్ కాన్ఫరెన్స్ ని నిర్వహించారు. సో దీనిని ప్రస్తుతం యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్న నరేంద్ర సింగ్ తోమార్ గారు అడ్రస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని ప్రమోట్ చేయడం కోసం ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ దీనిని స్టార్ట్ చేసింది. ఇండియాలో కూడా రీసెంట్ గా మనకి కొన్ని అప్డేట్స్ అంటూ వచ్చాయండి, లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కి సంబంధించి. ఇవి హార్టికల్చర్ కి సంబంధించినవని తెలుసు. ఇండియాలో హార్టికల్చర్ కోసం కూడా కొన్ని రివల్యూషన్స్ కానీ స్కీమ్స్ కానీ వచ్చాయి. కానీ రీసెంట్ గా మనకి ఆపరేషన్ గ్రీన్స్ అనేది పేరు న్యూస్ లో ఎక్కువగా వినిపిస్తుంది. ఆపరేషన్ గ్రీన్స్. సో ఆపరేషన్ గ్రీన్స్ ఏంటంటే కోవిడ్ లాక్డౌన్ టైంలో చాలా మంది చిరు వ్యాపారులు లైక్ స్ట్రీట్ వెండర్స్ కానీ చాలా మంది స్మాల్ బిజినెస్ పర్సన్స్ కానీ నష్టపోయారు, ఆర్థిక పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ. సో అలాంటి ఎవరైతే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ సెల్లర్స్ కానీ వెండర్స్ కానీ నష్టపోయారో సో వాళ్ళకి ఆపరేషన్ గ్రీన్స్ అనే పేరుతో ఆత్మనిర్భర్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దీంట్లో సబ్సిడీస్ కానీ స్టోరేజ్ ఫెసిలిటీస్ కానీ ట్రాన్స్పోర్టేషన్స్ కానీ సో ఇవన్నీ కూడా ఆ పర్టిక్యులర్ పర్సన్స్ కి అందజేయబడతాయి. అది ఆపరేషన్ గ్రీన్స్ కి సంబంధించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. వేర్ వాజ్ అవర్ కంట్రీస్ ఫస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ లాంగ్ రేంజ్ బాంబ్ టెస్ట్ ఫైట్ సక్సెస్ఫుల్లీ. మన దేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ అభివృద్ధి చెందిన లాంగ్ రేంజ్ బాంబ్ ఎక్కడ విజయవంతంగా ప్రయోగించబడింది అని అడుగుతున్నారు. దాదాపుగా 100 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న భారతదేశంలోనే మొట్టమొదటి లాంగ్ రేంజ్ బాంబ్ టెస్ట్ ఫైర్ ని మనకి ఒరిస్సా నుంచి సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశారు. దీనిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ డిఆర్డిఓ సంయుక్తంగా కలిసి నిర్వహించడం జరిగింది. డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ గా జి సతీష్ రెడ్డి ఉన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్షల్ గా ఇప్పుడు ప్రస్తుతం మనకి వివేక్ రామ్ చౌదరి గారు ఉన్నారు. సో అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, who has been recently appointed as the next High Commissioner of India to Brunei? So, Brunei ki భారతదేశ తదుపరి హై కమిషనర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారని అడిగారు. లైక్ విక్రమ్ మిశ్రీ అండ్ తరణ్జిత్ సింగ్ సంధు అండ్ అలోక్ అమితాబ్ దిమ్రీ అండ్ పూజా కపూర్. ఆన్సర్ అలోక్ అమితాబ్ దిమ్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈయన ప్రస్తుతం కిర్గిస్తాన్, రిపబ్లిక్ ఆఫ్ కిర్గిస్తాన్ అనే దానికి వర్క్ చేస్తున్నారు. సో అక్కడి నుంచి బ్రునైకి హై కమిషనర్ గా అపాయింట్ కానున్నారు. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దీని యొక్క కరెన్సీ, బ్రునై యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి బ్రునై డాలర్ గా ఉంది. So next question, which institute has topped the Times Higher Education World Reputation Ranking 2021? World's Higher Reputation Rankings 2021 అనేది టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. దాంట్లో టాప్ గా ఉన్నది ఏది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి యుఎస్ఏ కి సంబంధించిన హార్వర్డ్ యూనివర్సిటీ అనేది మనకి టాప్ ర్యాంకింగ్ లో ఉండడం జరిగింది. అలాగే ఇండియాకి సంబంధించిన 4 ఇన్స్టిట్యూట్స్ కూడా మనకి టాప్ ర్యాంకింగ్ ని సంపాదించుకున్నాయి. లైక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఫ్రమ్ బెంగళూరు అనేది టాప్ 100 లో నిలవడం జరిగింది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. లైక్ 91 to 100 మధ్యలో దీని ర్యాంకింగ్ ఉంది. సో దీని తర్వాత ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్ ఇన్స్టిట్యూట్స్ కూడా వరల్డ్ రెప్యుటేషన్ ర్యాంకింగ్ లో స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. సో ఇది మనకి అప్డేట్. Next one, what is the total outlay of Dairy Shakar scheme launched by Union Ministry of Corporation and Sri Amit Shah? మనకి ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ కి ఉన్నారో శ్రీ అమిత్ షా గారు, ఆయన యొక్క ఆధ్వర్యంలో డైరీ షాకార్ అనేది ప్రారంభించబడింది. దాని యొక్క ఎస్టిమేషన్ ఎంత అని అడుగుతున్నారు, అంటే దాని యొక్క వ్యయం ఎంత అని అడుగుతున్నారు. ఆన్సర్ 5000 crores, 5000 కోట్లు.
యాక్చువల్గా మనకి గుజరాత్లో అమూల్ యొక్క 75వ వార్షికోత్సవం అనేది జరపబడింది. అమూల్ యొక్క 75th యానివర్సరీ ఫౌండేషన్ సెలబ్రేషన్స్ అనేవి గుజరాత్లో జరిగాయి. దాని సందర్భంగా యూనియన్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేషన్ గా ఉన్న శ్రీ అమిత్ షా గారు మనకి ఈ డైరీ శాఖర్ అనే దాన్ని దాదాపుగా 5,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం వెచ్చించిన ఈ స్కీమ్ ని ప్రారంభించారు. సో ఇదేంటంటే జనరల్ గా ఎవరైతే మనకి పాల వ్యాపారులు కానీ లేకపోతే నెక్స్ట్ ఈ ఫార్మర్స్ గానీ ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ అనేది డబుల్ అవుతుంది అని చెప్తున్నారు. సెల్లింగ్ కి సంబంధించిన ప్రమోషన్స్ జరుగుతాయని చెప్తున్నారు. సో ఇలా పలు విధాలుగా మార్కెటింగ్ పరంగా ఎకనామిక్ పరంగా ఇది చాలా యూజ్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ ద డైరీ శాఖర్ స్కీమ్. ఇక అమూల్ విషయానికి వస్తే త్రిభువన్ పటేల్ ఖుషీభాయ్ పటేల్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉన్నారు. ఆయన అండ్ వెర్గీస్ కురియన్ వీళ్ళిద్దరూ కూడా కలిసి మనకి గుజరాత్ లో అమూల్ అనే దాన్ని స్థాపించారు. వెర్గీస్ కురియన్ బాగా పాపులర్ పర్సన్ గా కూడా చెప్పొచ్చు. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద కూడా మనకి వెర్గీస్ కురియన్ తెలుసు. అలాగే జూలై 1 అనేది మనకి వరల్డ్ మిల్క్ డే కింద కూడా కన్సిడర్ చేస్తాం. అండ్ ఇవి మీరు ఓవరాల్ గా గుర్తుపెట్టుకోవాల్సినవి. అలాగే మనకి ఇటీవల గ్లోబల్ డైరీ ర్యాంకింగ్స్ లో అమూల్ యొక్క స్థానం 18th గా ఉంది. సో అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, ద నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ హ్యాస్ collaborated with which organization to launch legal awareness program for women titled Empowerment of Women through Legal Awareness. So recent గా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అండ్ ఏ సంస్థతో కొలాబరేట్ అయ్యి లీగల్ అవేర్నెస్ కోసం విమెన్ కి లీగల్ అవేర్నెస్ కోసం ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ త్రూ లీగల్ అవేర్నెస్ అనేది స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ నాల్సా, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది టైఅప్ అయ్యి అండ్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ని లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని విమెన్స్ కి అందించడం కోసం దీన్ని లాంచ్ చేశారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next one. Recently, the Tamil Nadu government announced which day to be observed as a Tamil Nadu Day. Recent గా తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు దినోత్సవాన్ని ఏ రోజుగా పాటించాలని ప్రకటించింది అని అడుగుతున్నారు. దట్ ఈస్ 18th July. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఎందుకు అనేది కూడా మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. మనకి 1956 18th July మద్రాస్ అనేది ఏర్పడింది. దాని తర్వాత 14th January 1969 మద్రాస్ అనేది తమిళనాడుగా చేంజ్ అయింది. 1956 18th July మద్రాస్ అనేది ఏర్పడింది. సో దాని తర్వాత 14th January 1969 మద్రాస్ ని తమిళనాడు స్టేట్ కింద మార్చారు. సో ఈ ఫ్యాక్ట్ కి గౌరవార్థం, సో ఈ డేస్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ తమిళనాడు డే అనేది ఇక మీదట 18th July గా అనౌన్స్ చేయబడింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తమిళనాడు చీఫ్ మినిస్టర్ గా స్టాలిన్ ఉన్నారు. సో అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రైగనోప్టెరస్ కరోనా విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ బిలాంగింగ్స్ టు ద విచ్ స్పీషియస్ అని అడుగుతున్నారు. బీటల్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.